సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకునేందుకు చేసిన కాస్మెటిక్ సర్జరీ వికటించి మొజాంబిక్కు చెందిన ప్రముఖ గాయని సోషల్ మీడియాలో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అనా బార్బరా బుల్రిన్ టర్కీలో మరణించారు. ఆమె వయసు 31 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఈ సర్జరీ వికటించి ఆమెకు మరణించడం ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది. ఇస్తాంబుల్లోని టూసా హాస్పిటల్లో ఈ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీ, అలాగే లైపోసెక్షన్, ముక్కు సర్జరీల కోసం బుల్రిన్ ఇస్తాంబుల్ వచ్చారు ఇటీవల. ఉచితంగా ఈ ఆపరేషన్ చేసి అందుకు ప్రతిఫలంగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా తమ హాస్పిటల్ను ప్రచారం చేసుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం గత నెలలో ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ట్రీట్మెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే బుల్రిన్కి గుండెపోటు వచ్చింది. ఆమె విషాదకరంగా మరణించారు. ప్రాథమిక సంప్రదింపులు జరిపిన కొద్ది రోజులకే షెడ్యూల్ కంటే ముందే సరైన జాగ్రత్తలేమీ తీసుకోకుండా భోజనం చేసిన తర్వాత సర్జరీ చేశారంటూ ఆమె భర్త, ప్రముఖ కళాకారుడు ఎల్గార్ ఆరోపణ చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తన భార్య మరణంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తన భార్యకి ఇలా ఆపరేషన్ చేశారని, ఆమె ఇప్పుడు మరణించిందంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ టూసా ఆసుపత్రి గురించి కొన్ని వార్తలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. గతంలో కూడా సర్జరీకి సంబంధించిన మరణాలు జరిగాయి, ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే పేరు మార్చుకొని ఇప్పుడు తాజాగా కొత్త హాస్పిటల్ పేరుతో మళ్ళీ అదే యాజమాన్యం ఇది మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ పూర్తి చట్టపరమైన, వైద్యపరమైన సమాచారం అందించిన తర్వాతే సర్జరీ చేశామని, ఆమె కోలుకుంటున్న దశలో ఊహించిన విధంగా సమస్య తలెత్తిందని, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కారణంగా గుండెపోటు వచ్చిందని, 90 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందంటూ కూడా వైద్య బృందం అయితే తెలియజేసింది. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం నిర్ధారించేందుకు చట్టపరమైనటువంటి ఎలాంటి దర్యాప్తుకైనా పూర్తిగా సహకరిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. ఇప్పటికే పోలీసులు, మెడికల్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ ఘటన కాస్మెటిక్ సర్జరీల భద్రతపై, అంతర్జాతీయ వైద్య పర్యటనలపై తీవ్ర చర్చను రేకెత్తించింది. అయితే గతంలో కూడా పలు కేసులు వీరిపై ఉన్నాయి. ఇప్పుడు ఆసుపత్రి పేరు మార్చుకొని కొత్తగా దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అయితే కోరుతూ ఉన్నారు.